నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లండన్ కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్లనున్న సీఎం జగన్ సతీమణి భారతితో కలిసి లండన్, కెనడా, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్న సీఎం ఈ నెల 31న తిరిగి రాష్ట్రానికి రానున్న సీఎం జగన్ ఎన్నికల్లో విజయంపై పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్నామన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా. మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ పెనంలూరు అభ్యర్థి బోడే ప్రసాద్ అధికారం అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్న విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు వచ్చే నెలకు 14వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకి నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారన్నారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో, ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారో, రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంత కూడా జరిగింది, మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలను తీసుకొచ్చి పెట్టడం. జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనంలూరు ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనంలూరు స్టేషన్లలో ఎస్ఐలను కూడా పెడన్ నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని బోడే ప్రసాద్ అన్నారు. తనకు సీటు కేటాయిస్తే ఆయన బాణాసంచాలు, మిఠాయిలు పంచారని, ఆయనకు మతి భ్రమించిందని బోడే ప్రసాద్ అన్నారు. దాడితోనూ ఓటర్ని ఆపగలిగేవేమో కానీ నా వైపు ఉన్న ఓటర్ని ఎవరిని కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు. మహా అయితే ఒక 500-600 ఓట్లు చెడగట్టగలిగేవేమో కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అనర్హుడివి. రేపు జూన్ 4వ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు. భారీ ఎత్తున
ఓటమి చెందబోతా ఉన్నావు. ఎవరైతే నీ అండ చూసుకొని పోరంకిలో అవ్వచ్చు, కానూరులో అవ్వచ్చు, మైలవరం అవ్వచ్చు, పెడన అవ్వచ్చు, అలాగే పోలీసు సిబ్బంది అవ్వచ్చు, గంటన్నర సేపు 150 మందిని 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన సంబంధం లేని వ్యక్తుల్ని గేటుని బయట నిలబెట్టగలిగావంటే అది పోలీసు అండ చూసుకొని. పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ పెనమలూరు, ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కానీ సిఐ కానీ మొత్తం కూడా విఫలమయ్యారు. దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు. పోరంకిలో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్కి 1 సైడ్ ఎలక్షన్. కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ని భయపెట్టి పోలింగ్ స్టేషన్కి రాకుండా చేయాలనే ఆలోచనతో గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతోటి గంటన్నర నిలబడ్డాడు. గేటు బయట సుమారుగా 100-150 మందితోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు. ఈ సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి, నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను, ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోరంకిలో కానీ పెనమలూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. అలాంటిది పోలీసుల వైఫల్యం వలన నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు అమ్మవారి నగర ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుందని గడ్డం సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి వాసవి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో భాగంగా శనివారం అమ్మవారికి నగరోత్సవం జరుగుతుందని, ఈ నగరోత్సవం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి బయలుదేరి అండమాని బ్రహ్మయ్య వీధిగా అరవింద వీధి, ఆర్టీసీ వర్క్షాప్ మరియు ఎస్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్దకు చేరుతుందని వివరించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి అనగా రేపు వాసవి అమ్మవారి జన్మదినం. ఆర్యవైశ్యులందరూ కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు, అమ్మవారి జయంతి ఉత్సవాన్ని. ఇందులో భాగంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు రేపు గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారిది అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగుతుంది. వైశ్యుల సాంప్రదాయ సిద్ధమైన నారసాలు, శరబులు చెప్పుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందువల్ల మీ అందరికీ కూడా మీ మీడియా ద్వారా విజయవాడ నగర ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ఏర్పాటు చేయడం అయింది కనుక మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వాసవమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం. ఆడపడుచు ఆర్యవైశ్యులకి ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తుంటారు. ఇప్పుడు అన్ని సెంటర్లో కూడా విజయవాడలో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా అందరూ చేస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. వాసవి అమ్మగారి జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంకాలం 6 గంటల నుంచి ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అత్యంత వైభవంగా అమ్మవారి మహోత్సవం స్టార్ట్ అవుతుంది. దీన్ని వాసవి వీరంగ సేవా సమాజం సత్తెనపల్లి వాసుబాబు గారి చేత శివతాండవం, వీరనాట్యాలు, శరభలు, నాట్య విన్యాసాలు అన్నీ చేసుకుంటూ ఈ వీరోత్సవం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది. ఇందులో మహిళలందరూ కూడా చక్కగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి కార్యక్రమాలుగా పసుపు కుంకాలతోటి, కన్యామాలతోటి అందరూ కృష్ణాలంకల నుంచి కృష్ణాను 25 సంవత్సరాలు అమ్మవారి
జన్మదినోత్సవ వేడుకలు చక్కగా జరుపుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి వారితో ఉత్సవాలు అంతకుముందు కూడా 2 సంవత్సరాలు ఇది విద్యాధరపురంలోని మన శివాలయం సెంటర్లో కూడా ఈ విధంగా కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపు ఇక్కడి నుంచి బయలుదేరి అండిమాన్ బ్రహ్మయ్య రోడ్లోంచి అరవింద్ విద్దాకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ కన్వెన్షన్ ఎదురు రోడ్లోంచి బ్రహ్మయ్య పార్థసారథి వీధిలోంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వస్తుంది. ఈలోపు పొద్దునపూట జరిగే కార్యక్రమాలకి ఎవరైనా కలశం కావాలంటే మాకు ఫోన్ చేసినా మా నెంబర్ అందరికీ తెలుసు. మా కలశం కూడా ఇప్పిస్తాము. పొద్దునపూట 108 మంది కన్యలతో కృష్ణానదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేస్తారు. ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. పలుచోట్ల వడగాలులు హడలెత్తిస్తున్నాయి. ఒంగోలులో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో 48.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కృష్ణా, పార్వతీపురం, మన్యం, బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపారు ఓ వైద్యురాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. వైద్యురాలు రవళికి ప్రజల నుంచి అభినందనలు తెలుపుతున్నారు. అయ్యప్పనగర్లో విద్యుద్ఘాతకానికి గురైన 6 ఏళ్ల బాలుడు సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడిని రోడ్డుపై వెళ్తున్న తల్లిదండ్రులను గమనించి స్పందించిన వైద్యురాలు రవళి రోడ్డుపైనే పడుకోబెట్టి కార్డియో పల్మనరీ రిసెప్షన్ చేసి ప్రాణాలు పోశారు రవళి. తర్వాత ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స చేయడంతో బాలుడు కోలుకున్నాడు. డీఎంజీ పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశించిన ఇసుక తవ్వకాలు ఆగటం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్ కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి, వచ్చి నిలబడాలి, బోనెక్కాలి, జైలుకు పోవాలి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదే డిఎంజీ, ఇదే కృష్ణా నదిలో, గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు. అప్ స్ట్రీమ్లో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. రైతులను అరెస్ట్ చేసి ప్రైవేటు వాహనంలో పోలీసులు తరలించారు. సంఘటన ప్రాంతంలో భారీగా మోహరించారు పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు. అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ఏ వర్గం బాగుందో చెప్పగలరా అని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ ఐపాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం గెలుస్తామంటున్నారని మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తామని ప్రకటించాల్సిన బాధ్యత జగన్పై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బావుందని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, పోస్టింగ్లు ఇవ్వను, ప్రమోషన్లు ఇవ్వను, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకు అంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారు లేఖ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్కి నిన్న మెయిల్ పంపించాం, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికైనా అధికారులు మేలుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి, జగన్మోహన్ రెడ్డి మాట విని ఒళ్ళు పైన తెలియకుండా పనిచేసినటువంటి పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ, ఐఏఎస్లు ఏ విధంగా సస్పెండ్ అయ్యారో ఎలక్షన్ కమిషను ఒక్కసారి కళ్ళు తెరవమని ఈ బ్యూరోక్రాట్స్ అన్నింటికి పిలుపునిస్తా ఉన్నాం. 2 కలెక్టర్లు సరెండర్ చేశారు, విధుల నుంచి తప్పించారు. ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేయాలంటూ వైఎస్సార్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్పై కడప కోర్టు విచారణ జరిపి ఏప్రిల్ 16న ఆదేశాలిచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కడప కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలపై ఇప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు పూనుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది. మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగింది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. ఎందుకంటే ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైన నివేదిక ఇవ్వనుంది సిట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్ కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్లనున్న సీఎం జగన్ సతీమణి భారతితో కలిసి లండన్, కెనడా, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్న సీఎం. ఈ నెల 31న తిరిగి రాష్ట్రానికి రానున్న సీఎం జగన్. ఎన్నికల్లో విజయంపై పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్నామన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా. మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ పెనంలూరు అభ్యర్థి బోడే ప్రసాద్ అధికారం అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్న విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.